భగభగమనే మండుటెండలు బయటకు రావాలంటే భయపడేటటువంటి ఎండలు కాస్తున్నాయి. అత్యవసరమైతేనే బయటకు రావాలని వైద్యులు, ప్రభుత్వ యంత్రాంగం సైతం సూచిస్తుంది. ఇలాంటి తరుణంలో నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబుకి చలువ పందిర్ల ఐడియా తట్టినట్టుంది. పట్టణంలో ఉదయం నుండే ట్రాఫిక్ రద్దీగా ఉండే మల్లం సెంటర్లో వేసవి ఎండలకు చదలవాడ చల్లదనం అనే విధంగా 4 వైపులా గ్రీన్ మ్యాట్ పందిర్ల రూపంలో ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ సిబ్బంది రూల్స్ ప్రకారం రాకపోకలు క్రమబద్ధీకరించేటప్పుడు వాహనదారులకు చల్వ పందిర్లు పోలే గ్రీన్ మ్యాట్ పైన ఏర్పరచుట వలన క్రింద ఆగిన వాహనదారులకు ఎండ నుండి ఉపశమనం కలుగుతుందని పలువురు ఎమ్మెల్యే అరవింద్ బాబుని ప్రశంసిస్తున్నారు. ఈ ఏర్పాట్లను గమనించిన రాకీ న్యూస్ తన కెమెరాలో బంధించి ఎమ్మెల్యే అరవింద్ బాబుకి ప్రత్యేక అభినందనలు తెలిపారు. నా వయసు 50 సంవత్సరాలు. నేను పుట్టి పెరిగింది ఇక్కడే. నేను ఉదయాన్నే మల్లం సెంటర్ రాగానే అసలు ఇవన్నీ చూసి ఇంతవరకు ఏ ఎమ్మెల్యే గారు ఈ విధంగా చేయలేదు. అసలు ఈ విధంగా చూసి నాకు సంతోషం వేసింది. ఇంతలోనే మన ఎమ్మెల్యే గారు డాక్టర్ చంద్రబాబు అరవింద్ బాబు గారు ఇక్కడికి రాగానే నేను పాలకొచ్చిన అతను కూడా సార్ గారిని కలిసి నా సంతోషాన్ని వ్యక్తం చేశాను. చాలా బాగా చేస్తున్నారు. నెక్స్ట్ 2 టర్మ్స్ కూడా చంద్రబాబు అరవింద్ బాబు గారు ఇక్కడ కలుస్తారు. ఎవరు ఎన్ని మాట్లాడినా ఈయన గారికి తిరుగులేదు. ఇక్కడ ఉండటం వల్ల ఇక్కడ ఈ సిగ్నల్స్ కాడ జనాలు 4 కూడా ఆగుతారు కాబట్టి వాళ్ళకి ఎండ నుంచి కాపాడుతాయి కాబట్టి చాలా మంచి ఆలోచన, చాలా బాగుంది. నరసరావుపేట మల్లమ్మ సెంటర్లో అందరూ కూడా సిమెంట్ కార్మికులు పొద్దున్నే దాదాపు 1000 మంది దాకా ఇక్కడే గుంపుకొని ఉంటారు. వీళ్ళందరూ కూడా అసంఘటిత కార్మికులు. మరి ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు కలెక్టర్ కూడా మరి మనకి చెప్పడం జరిగింది. అందరూ సిమెంట్ కార్మికులు అందరూ, ఆటో డ్రైవర్లు అందరూ కూడా లేబర్ ఆఫీసులో పేర్లు నమోదు చేసుకుంటే మనకి లేబర్ కార్డు ఇస్తారు. ఏదైనా ఆరోగ్యం బాగపోయినా కానీ, ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నా కానీ, యాక్సిడెంట్లు అయినా మిమ్మల్ని కాపాడడానికి ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి కార్మికులందరూ కూడా ఎక్కడ కూడా ఆదమర్చకుండా మీరు మరి పేర్లు నమోదు చేసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. రోజు నిత్యం కూడా దాదాపు 7 ఏళ్ళ నుంచి నేను పెడుతూనే ఉంటా ఉన్నాను. మరి కార్మికులు వీళ్ళందరూ కూడా బాగుండాలి, మరి వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ భార్య బిడ్డలు బాగుండాలని మీరు దాంట్లో నమోదు చేసుకోవాలి. లేబర్ కార్డు తీసుకోవాలి అందరూ కూడా తప్పనిసరిగా. ఆ విధంగా తీసుకోవడం వల్ల నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మనకి లేబర్ మినిస్టర్ గారు కూడా మనకి పూర్తిగా అండగా ఉంటారు. కలెక్టర్ అయితే దీని మీద పూర్తిగా ఇంట్రెస్ట్ తీసుకుంటారు. కాబట్టి మరి అసంఘటిత కార్మికులు, సిమెంట్ కార్మికులు అందరూ కూడా తమ పేర్లు నమోదు చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు.